గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్రా పర్వలో లోమశ మహర్షి గారు వివరించేటువంటి అనేక విశేషాలను వింటూ ఉన్నాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు ఇంతకు ముందు వృత్తాంతాన్ని చెబుతూ సోమకరాజు యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. సోమకరాజు తన పురోహితుని యొక్క తపోబలం చేత, అనగా ఆ జంతువు అనే ఒక్క కుమారుడిని ఇష్టిలో ఉపయోగించి తద్వారా 100 మంది సంతానాన్ని పొందాడు. తదుపరి అతను గతించిన తర్వాత కూడా పరలోకంలో తన పురోహితులపై చూపించినటువంటి ఆదరాభిమానాలను కూడా మనం చక్కగా విన్నాం. ఇప్పుడు లోమశ మహర్షి గారు ఇంకొక వృత్తాంతాన్ని, మరి కొంతమంది రాజుల యొక్క విశేషాలను కూడా తెలుపుతున్నారు. అది 129వ అధ్యాయంలో లోమశ మహర్షి గారు చెబుతూ, లోమశోవాచ అస్మిన్ కిర స్వయం రాజన్ ఇష్టవాన్ వై ప్రజాపతి సత్రమిష్టీకృతం నామ పురావర్ష సహస్రికం. హే యుధిష్ఠిర, ఇక్కడ అనగా ఒక ప్రదేశాన్ని చూపుతూ, ఈ ప్రదేశంలో సాక్షాత్తుగా ప్రజాపతి గారు, ఏదైనా ప్రజాపతి శబ్దాన్ని మాత్రమే ఉపయోగిస్తే అది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు అనే అర్థం. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక ఇష్టీకృతము అనే ఒక గొప్ప సత్రాన్ని నిర్వహించారు. అది కూడా 1000 సంవత్సరాల వరకు కూడా ఆ సత్రాన్ని నిర్వహించి ఎన్నో సత్కార్యాలను చేశారయ్యా. అటువంటి గొప్పదైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాము. అలాగే ఇదే స్థలంలోనే ఎక్కడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఇష్టిని చేశారో అదే ప్రదేశంలోనే అంబరీషశ్చ నాభాగః ఇష్టవాన్ యమునామను యత్రేష్ట్వా దశపద్మాని సదస్యేభ్యో అభిసృష్టవాన్. ఈ యమునా తీరంలోనే నాభాగ రాజు యొక్క కుమారుడైనటువంటి అంబరీషుడు కూడా యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో 10 పద్మముల గోవులను దానం చేశాడు. ప్రతి చోట కూడా గోదానం యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఉన్నారు. అంటే గోవులను దానంగా ఇచ్చారు, గోవులను దానంగా ఇచ్చారు. సామాన్యంగా మనం ధనం అంటే ఏదో మనం సువర్ణమో లేకపోతే వజ్రవైడూర్యాలు అని అనుకుంటాం. కానీ పూర్వకాలంలో గో సంపదలే గొప్పదైనటువంటి సంపదలుగా భావించేవారు. అవే నిజమైన సంపదలు కూడా. ఎందుకంటే బతికినంత కాలం కూడా యజమాని యొక్క హితాన్ని కోరుతూ ఉంటాయి, లోకక్షేమాన్ని కోరుతాయి, లోక కళ్యాణాన్ని గావిస్తాయి. కాబట్టి ఆ గో సంపదలనే సంపదలుగా భావించి వాటినే దక్షిణగా ఇచ్చేవారు, వాటినే బహుమానంగా కూడా తీసుకునేవారు. అటువంటి అదే భావనను పొందినటువంటి ఈ అంబరీష చక్రవర్తి కూడా 10 పద్మముల సంఖ్యలు గల గోదానాన్ని ఇదే ప్రదేశంలో చేశాడు. అలాగే యజ్ఞైశ్చ తపసా చైవ పరాం సిద్ధిమవాపసః దేశశ్చ నాహుశ్చాయం యజ్వనః పుణ్యకర్మణః. నహుష మహారాజు యొక్క కుమారుడైనటువంటి అంబరీష మహారాజు కూడా ఇక్కడే యజ్ఞాన్ని చేశాడు, తపస్సును కూడా చేశాడు. అంబరీష మహారాజు యొక్క కథనం మనం శ్రీమద్భాగవతంలో వినుంటాం. ఏకాదశి మహాత్మ్యాన్ని, ఆ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించేవాడు కాబట్టే అతనికి సాక్షాత్తుగా శ్రీ విష్ణుమూర్తియే సుదర్శన చక్రాన్ని తనకు కాపరగా ఇచ్చాడు, తనకు పూజకు కూడా ఇచ్చాడు. అటువంటి గొప్ప శ్రీమద్భాగవతోత్తముడైనటువంటి ఆ అంబరీష చక్రవర్తి కూడా ఇక్కడే యజ్ఞాన్ని చేశాడు, తపస్సును కూడా చేశాడయ్యా. అలాగే సార్వభౌమస్య కౌంతేయ యయాతే రమితౌజసః స్పర్ధమానస్య చక్రేణ తస్యేదం యజ్ఞవాస్త్విహ. కుంతి కుమారుడైనటువంటి హే ధర్మరాజా, ఇదే ప్రదేశంలోనే అమితమైనటువంటి తేజస్సు కలిగిన యయాతి మహారాజు కూడా తను యజ్ఞాన్ని చేశాడు.
తస్యేదం యజ్ఞవాస్తు, ఇదే అతని యజ్ఞవాస్తు, అతని యజ్ఞాన్ని ఆచరించినటువంటి భూమి. అతను ఎటువంటి వాడు అంటే స్పర్ధమానస్య శక్రేణ, ఇంద్రునితో సమానంగా స్పర్ధలో పాల్గొనేవాడట. చూడండి, త్రిలోకాధిపత్యాన్ని పొందినటువంటి ఇంద్రునితో స్పర్ధను చేసేవారంటే ఈ లోకంలో పుట్టి కూడా ఈ రాజులందరూ కూడా ఎంత మహాపరాక్రమాన్ని కలిగిన వారో మనం అర్థం చేసుకోవాలి. దానికి పరాక్రమం మాత్రమే సరిపోదు, దానికి గొప్పదైనటువంటి తపోబలం కూడా కావాలి. ఆ తపోబలం కూడా జన్మార్జితమైన ఉండాలి. అలాగే తమ పూర్వీకులు చేసినటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాద బలం, ఈ అన్నిటితో కూడినటువంటి ఆ మహాశక్తి పరాక్రమాలు కలిగినటువంటి ఈ రాజుల యొక్క వృత్తాంతాన్ని లోమశ మహర్షి గారు చెబుతున్నారు. అలాగే ఎవరైతే యయాతి చక్రవర్తి తను తపస్సు చేశాడో, యజ్ఞాన్ని చేశాడో, ఈ ప్రదేశం గురించి ఇంకా వివరిస్తూ లోమశ మహర్షి గారు పశ్య నానావిధాకారైః అగ్నివిర్నిచితాం మహీం మజ్జంతీమివ చక్రాంతాం యయాతేర్యజ్ఞకర్మభిః. హే రాజా, చూడు ఎన్ని స్థండిలాలు ఉన్నాయో. అనగా అగ్నిని ఉంచడానికి, మనం అగ్నిహోత్రాన్ని ఆరాధించడం కోసం పలు రకాలైనటువంటి స్థండిలాలు అనగా యజ్ఞకుండాలను ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని వర్తులాకారం ఉంటాయి, కొన్ని చతుష్కోణాకారము, కొన్ని పంచకోణాకారము, కొన్ని త్రికోణాకారము, ఈ విధంగా అనేక యజ్ఞవాటికలు ఉంటాయి, యజ్ఞస్థండిలాలు ఉంటాయి. ఈ యజ్ఞస్థండిలాలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అంటే వీటితో పాటు భూమియే మునిగిపోతుందో ఏమో అన్నంత అన్ని సంఖ్యలో ఆ యజ్ఞస్థండిలాలు ఉన్నాయి, యజ్ఞకుండాలు ఉన్నాయి. మజ్జంతీమివ చక్రాంతాం. అందుకోసమే మనం కూడా వింటూ ఉంటాం గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ, ఇదే మొదలైనటువంటి అనేక అగ్నులు ఉంటాయి. ఈ అగ్నులన్నిటినీ కూడా సంరక్షిస్తూ ఆయా అగ్నిలో అనేక కర్మలను చేస్తూ వాటి ద్వారానే యజ్ఞాన్ని చేస్తారు. ఒకే అగ్నితోనే యజ్ఞాన్ని నిర్వహించలేం కాబట్టి అనేక అగ్నులు ఉండాలి. ఆ అనేక అగ్నులు ఉండాలంటే అనేక కుండాలు కూడా ఉండాలి. ఆ విధంగా అనేక కుండాలని చూడవయ్యా. ఏషా శమ్యేక పత్రాయ సరకం చైతదుత్తమం పశ్య రామ హృదానేతాన్ పశ్య నారాయణాశ్రమం. చూడవయ్యా, ఇక్కడే శమీ ఉన్నది, అలాగే ఏకపత్ర ఉన్నది, సరకం అనే 3 పదార్థాల గురించి లోమశ మహర్షి గారు చెబుతారు. అందులో మొట్టమొదటిగా శమి అంటే చాలా విచిత్రమైనటువంటి సందర్భం ఇది. శమి అంటే మనం జమ్మి చెట్టుని సామాన్యంగా శమి అని అంటాం. కానీ కొన్ని యజ్ఞాలు చేసే సందర్భంలో పెరుగు కావాల్సి వస్తుంది. ఆ పెరుగు కూడా ఎలా ఉండాలంటే సద్యః, అప్పటికప్పుడు చేసినటువంటి పెరుగు. ఏదో మనం ఒక 6 గంటలో 8 గంటల క్రితమో లేకపోతే నిన్న తోడు పెట్టాము, ఆ తోడు పెట్టినటువంటి పెరుగు తోడుకొని తర్వాత పెరుగుగా మారిన తర్వాత యజ్ఞాన్ని చేయడం కాదు, అప్పటికప్పుడే అది పెరుగు కావాలి. అది మనం అలా చేయలేం కదా. అందుకోసం ఏం చేస్తారంటే దాన్ని ఆమిక్షము అని అంటారు. ఆ ఆమిక్షము అంటారు. ఆ ఆమిక్షము ఇదేంటంటే ఒక శమీపత్రం, జమ్మి చెట్టు యొక్క కొమ్మని తీసుకొస్తారు. ఆ జమ్మి చెట్టు యొక్క కొమ్మని తీసుకొచ్చి దాని ద్వారా పాలను తీసి అది కాస్త దానికి కొన్ని రసాయనాలన్నీ కూడా కలిపిన తర్వాత అది పెరుగుగా మారుతుందట. అది కేవలం యజ్ఞానికి మాత్రమే వాడవచ్చు. పెరుగుగా మారిన ఏదైతే ఉంటుందో దాన్ని శమీ అని అంటారు. అటువంటి శమీ ఉన్నది ఇక్కడ. అనగా ఏదో అక్కడ కింద పడి ఉండొచ్చు, దాని గుర్తులను కూడా లోమశ మహర్షి గారు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఏకపత్ర అని అంటారు. సామాన్యంగా ఏకపత్ర అనే ఒక శబ్దానికి అర్థం ఏంటంటే ఒక ఆకు అని. కానీ ఈ పూర్వం ఏదైతే శమీ అని అనుకున్నామో ఆ ఆమిక్షము అని, దానికి కావలసినటువంటి కొమ్మ ఎలా ఉండాలంటే అనేక ఆకులు కలిగి ఉండాలి. అందులోనూ కూడా దాన్ని తీసిన తర్వాత కింద చదునుగా ఉండాలట. కింద చదునుగా ఉండాలి, అటువంటి కొమ్మనే తీయాలి. తీసిన తర్వాత అందులో ఒకే ఆకు మిగిలి ఉండాలి. ఆ ఒక్క ఆకుతోనే అనేక రసాయనాలు కలిపిన తర్వాత అది పెరుగుగా మారుతుంది. ఆ కొమ్మని ఏదైతే తీస్తామో దాన్ని ఏకపత్ర అని అంటారు. ఇక తర్వాత సరకమని చెప్పారు. సరకము అంటే యజ్ఞంలో సుర అని ఒక హవిర్ద్రవ్యంగా వాడతారు. సామాన్యంగా మన చేతి ఎంత ఉంటుంది, వర్తులాకారంలో ఒక పాత్ర ఉంటుంది, మట్టి పాత్ర. ఆ పాత్ర కూడా ఏదో కనబడుతోంది అంటే ఇక్కడ ఎన్ని యజ్ఞాలు చేస్తే ఆ పాత్రలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయ్యా, అటువంటి పాత్రల యొక్క దర్శనం చేసుకో. అలాగే పశ్య రామహృదానేతాన్ పశ్య నారాయణాశ్రమం. ఇంతకుముందే నరనారాయణాశ్రమం అని బద్రీ క్షేత్రం యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్పారు.
ఇప్పుడు మరొక నారాయణాశ్రమం ఉన్నది. అలాగే రామహృదాలు. సామాన్యంగా పరశురాముడు ఎక్కడెక్కడైతే తిరిగాడో అక్కడ అనేక తీర్థాలను తనే నిర్మించాడు. పరశురాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపి, అందులోనూ అతనికి క్రోధం ఎక్కువ అని మనం వింటూ ఉంటాం. వారికి ఎక్కడైనా ఏదైనా వస్తువు కావాలంటే అక్కడే నిర్మించేవారట. అంతటి సామర్థ్యం కలిగిన వారు పరశురాముడు. అందుకోసమే రామహృదములు అనగా రాముని కోసం తన కోసం తను నిర్మించుకున్న అనేక తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలను కూడా చూడవయ్యా. ఇక్కడ కేవలం రామశబ్దాన్ని మాత్రమే వాడారు. రామ అంటే ఇద్దరిని మనం సామాన్యంగా ముగ్గురికి మనం రామశబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. ఒకటి పరశురాముడైతే, ఇంకొకటి దాశరథి రాముడు, ఇంకొకటి బలరాముడు. కానీ ఇక్కడ రామహృదం అని చెప్పినప్పుడు సాక్షాత్తుగా పరశురాముల వారిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే తర్వాతి శ్లోకంలో కూడా ఇంకొక విషయాన్ని చెప్తారు. అదేంటంటే ఏతత్ చర్చీకపుత్రస్య యోగైర్ విచరితో మహీం ప్రసర్పణం మహీపాల రూప్యాయాం అమితౌజసః. హే రాజా, ఇదిగో చూడు, రుచీక కుమారుడైనటువంటి జమదగ్ని మహర్షి గారు తమ యోగ సామర్థ్యంతో వారు నడిచిన భూమి ఇది. జమదగ్ని కుమారుడే పరశురాముడు కాబట్టి జమదగ్ని మహర్షి గారు ఎక్కడైతే వచ్చారో అక్కడికి పరశురాముల వారు కూడా వచ్చుంటారు. కాబట్టి మనం పూర్వ శ్లోకంలో రామశబ్దానికి పరశురామని అర్థాన్ని మనం చేయాలి. అటువంటి భూమి ఇది. జమదగ్ని మహర్షి గారంటే మనం విన్నాం, రుచీకుని కుమారుడు. రుచీక మహర్షి గారు గొప్ప తపస్సు చేస్తే తపస్సుకు ఫలంగా కలిగినటువంటి కుమారుడే జమదగ్ని మహర్షి గారు. ఆ జమదగ్ని మహర్షి గారు తమ యోగ సామర్థ్యంతో ఇక్కడ వారు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సును చేశారు. అలాగే ప్రసర్పణం, వారి కోసం ఒక ప్రసర్పణం అనగా ఒక తీర్థకుండాన్ని నిర్మించుకున్నారట. ఆ తీర్థకుండం ఎలా ఉందంటే రౌప్యాయాం అమితౌజసః, వెండి వలె దానికి గోడలన్నీ కూడా ఉన్నాయంట. దీనికి ఇక్కడ నీలకంఠి వ్యాఖ్యానంలో రెండు అర్థాలు చెబుతారు. ఒకటి, వెండి వలె ఆ తీర్థంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి అని ఒక అర్థమైతే, ఇంకొకటి ఆ తీర్థం యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలన్నీ కూడా వెండితో నిర్మించబడినవి. వారి తపో సామర్థ్యం చేత జమదగ్ని మహర్షి గారు తమ తపో సామర్థ్యం చేత అక్కడున్నటువంటి తీర్థం యొక్క గోడలన్నీ కూడా వెండితో నిర్మించారు. అటువంటి గొప్పదైనటువంటి ప్రసర్పణము, తీర్థము. మన ఇళ్లలో ఈ కాలంలో స్నానపు తొట్టెలను వాడుతూ ఉంటాం. ఏదో మనం సిరామిక్కో ఏదో అంటూ ఉంటాం. వాటితో నిర్మించినటువంటి నీటి తొట్టెలను వాడుతూ ఉంటాం. కానీ ఆ కాలంలో దివ్యమైనటువంటి వెండి, బంగారం వీటినే వాడేవారు కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి తీర్థం ఇది. అలాగే లోమశ మహర్షి గారు చెబుతూ, అత్రానువంశం పఠతః శృణుమే కురునందన ఉలూకైలైరాభరణైః పిశాచి యదభాషత. హే కురునందన, కౌరవ వంశంలో పుట్టినటువంటి గొప్ప తపో సామర్థ్యం కలిగిన యుధిష్ఠిరా, ఇక్కడ ఒక మాటను చెబుతాను విను. అదేమంటే ఉలూకలైరాభరణైః, రాళ్లతో చేసినటువంటి ఆభరణాలు ధరించిన ఒక పిశాచి ఒక మాటను చెప్పిందట. ఆ మాటను నేను చెప్తాను, నీకు విను. యుగంధరే దధిప్రాశ్య ఉషిత్వాచాపి అచ్యుత స్థలే తద్వద్భూతలయే స్నాత్వా సపుత్ర వస్తుమర్హసి. ఈ శ్లోకం యొక్క అర్థం చూస్తే మనకి ఇంతే అర్థమవుతుంది. అదేంటంటే యుగంధరంలో పెరుగుని తీసుకొని, అనగా పెరుగుని ప్రాశన చేసి తిని, తర్వాత అచ్యుత స్థలంలో వాసం చేసి, భూతలయంలో స్నానం చేసి నీవు నీ కుమారులతో సహా ఇక్కడ ఉండవచ్చు. కానీ దీనికి నీలకంఠీయ వ్యాఖ్యానంలో చాలా సుందరమైనటువంటి ఒక కథను కూడా చెబుతారు. పూర్వ శ్లోకంలో చెప్పుకున్నాం, ఉలూఖలంతో నిర్మించినటువంటి ఆభరణాలు ధరించిన పిశాచి చెప్పిన మాటలు. ఆ పిశాచి ఎలా ఉంది అంటే మెడలో వేసుకోవడం గాని, లేకపోతే కటిస్థలంలో గాని, భుజాల్లో వేసుకునేటువంటి ఆభరణాలన్నీ కూడా చిన్న చిన్నవే. కానీ ఉలూఖలం అనే శబ్దానికి అర్థం ఏంటంటే రోళ్లు. మనం ఏదైనా పిండిని రుబ్బడానికి వాడేటువంటి రోళ్లు, ఆ రోళ్లతో నిర్మించినటువంటి కుండలాలు, వాటిని చెవుల్లో ధరించినట్టు ఆ పిశాచి. అంత పెద్దదైనటువంటి ఆకారం కలిగిన ఆ పిశాచి మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతూ ఉంది అంటే, ఆ సరోవరానికి ఒక బ్రాహ్మణ స్త్రీ తన కుమారులతో సహా స్నానానికి వచ్చిందట. వచ్చిన ఆ స్త్రీని గురించి తను ఈ మాటలు చెబుతోంది. నీవు యుగంధరం అనే స్థానంలో పెరుగుని తిని, అచ్యుత స్థలం అనే స్థానంలో ఒక రోజు వాసం చేసి,
అలాగే భూతలయం అనే ఒక తీర్థంలో స్నానం చేసిన నీవు ఇక్కడ ఉండగలవా అని ఒక అర్థంతో చెబుతున్నారు. అంటే ఉండగలవు అని ఇక్కడ శ్లోకం యొక్క అర్థమైతే అక్కడ మనం కాకుస్వరంతో తీసుకోవాలి అని చెబుతారు. ఉండగలవా అంటే నీవు ఇక్కడ ఉండలేవు అని అర్థం. ఎందుకంటే ఈ మూడు కూడా అపరాధాలే. ఏమి ఇక్కడ అపరాధాలు అంటే మొట్టమొదటిది యుగంధరే దధిప్రాశ్య, యుగంధరం అనే స్థానంలో పెరుగుని తిని. యుగంధరము అంటే అది ఒక పర్వత ప్రాంతమట. అక్కడ అందరూ కూడా ఒంటె పాలు అలాగే మేక పాలు వీటితో తోడు పెట్టినటువంటి పెరుగుని తినేవారే, కానీ వాటిని స్వీకరించకూడదు. ఎందుకు అంటే ధర్మశాస్త్రంలో చెబుతారు, ఔష్ట్రమైకశఫం క్షీరం సురాతుల్యం. ఒంటె పాలతో లేకపోతే ఏకశఫములు అనగా ఒక ఖురములు, కాళ్ళ దగ్గర గిట్టలుంటాయి కదా, సామాన్యంగా ఆవు వీటికన్నిటి కూడా 2 గిట్టలుంటాయి. కానీ ఒకే గిట్ట పొందినటువంటి ఏవైతే ప్రాణులుంటాయో ఆ ప్రాణుల యొక్క పాలను కానీ పెరుగు ఇవన్నీ కూడా సురతో సమానము. అవి అన్నీ కూడా అగ్రాహ్యాలు, వాటిని స్వీకరించకూడదు, తినడానికి యోగ్యము కావు. అటువంటి అపరాధాన్ని నీవు చేశావు అని ఆ పిశాచి చెబుతోంది. అలాగే రెండవది ఉషిత్వాచాపి అచ్యుత స్థలే అని చెబుతోంది. అనగా అచ్యుత స్థలంలో నీవు ఉన్నావు. అచ్యుత స్థలం అంటే మనం ఏమనుకుంటాము, చ్యుతి లేని పరమాత్మ యొక్క స్థలము అని అంటాం. అచ్యుత అంటే నవిద్యతే చ్యుతి యస్య సహ అచ్యుత అని అంటాం. చ్యుతి లేనివాడు పరమాత్మ, ఏదో దేవాలయంలో తను నివసించిందేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తారు అచ్యుతం అనే పదానికి అర్థం ఏంటంటే పాపిష్టులు ఉండేటువంటి స్థలము. పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది, పాపం ఎవరెవరు చేస్తారో వారి ఊరి నుండి దూరంగా పెట్టేవారట. ఊరి నుండి దూరంలో వారంతా కూడా ఉండేవారు. దాన్ని అచ్యుత స్థలము అని అంటారు. అటువంటి అచ్యుత స్థలంలో సామాన్యులు వెళ్ళకూడదు. అదే విషయాన్ని ధర్మశాస్త్రంలో చెబుతారు, సంసృజ్య సంకరై సార్ధం ప్రాజాపత్యం క్రతుం చరే. అకస్మాత్తుగా వారితో సహా మనం ఏమైనా ఒకరోజు ఉండవలసి వస్తే దానికి ప్రాయశ్చిత్తంగా ప్రాజాపత్యం అనే ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలి. ఆ యజ్ఞం చేయకపోతే ఆ పాపం అనేది అలాగే ఉంటుంది. కాబట్టి అటువంటి పాపం చేశావు ఓ బ్రాహ్మణ స్త్రీ, అటువంటి నీవు ఇక్కడ ఉండడానికి యోగ్యురాలు కావు. అలాగే మూడవది తద్వద్భూతలయే స్నాత్వా ప్రోష్య, దాన్ని ధర్మశాస్త్రంలో చెబుతారు, ప్రోష్య భూతలయే విప్రహ ప్రాజాపత్యం క్రతుం చరేత్. భూతిలయము అనే ఒక పిశాచులు ఉండేటువంటి తీర్థం. అది తీర్థమని చెప్పకూడదు కానీ ఒక నీరు ఉండేటువంటి ప్రాంతం. అక్కడ అన్ని కూడా పిశాచాలే ఉన్నాయి. దాని పేరే భూతిలయము అని అంటారు. అంటే అక్కడ ఎవరైతే మనుషులు వెళ్తారో వారందరూ కూడా చనిపోతారు. ఆ నీటిని స్పృశించకూడదు, ఆ నీటిని పానం కూడా చేయకూడదు. కానీ ఈ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ కొంతకాలం ఉన్నది, ఆ నీటిని తాగినది. అటువంటి పాపం చేసిన ఓ బ్రాహ్మణ స్త్రీ, ఈ 3 పాపాలు చేశావు కాబట్టి స్నాత్వా సపుత్ర వస్తుమర్హసి కిం అని ఒక మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలంట. ప్రశ్నకు సూచకంగా కాకుస్వరాన్ని పెట్టుకోవాలి. అంటే ఈ 3 పాపాలు చేశావు. మొట్టమొదటిది యుగంధరం అనే స్థానంలో ఔష్ట్రము అలాగే ఏకశపం కలిగినటువంటి ఏదైతే అగ్రాహ్యమైనటువంటి పెరుగుని తిన్నావు. రెండవది అచ్యుత స్థలము, పాపిష్టులు ఉండేటువంటి స్థలంలో వాసం చేశావు. భూతిలయం అనేటువంటి పిశాచాలు ఉండేటువంటి సరోవరంలో స్థానంలో నువ్వు ఉన్నావు. ఈ 3 పాపాలు చేశావు కాబట్టి నీవు ఇక్కడ ఉండడానికి యోగ్యురాలువా, నీకు ఆ యోగ్యత లేదు అని లోమశ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అందుకోసమే ఆ 3 కూడా చేయకూడదు. తర్వాతి శ్లోకాన్ని వింటే మనకి ఇంకొక స్పష్టత కూడా వస్తుంది. తర్వాత శ్లోకాన్ని లోమశ మహర్షి గారు చెబుతూ, ఏకరాత్ర ముషిత్వేహ ద్వితీయం యది వత్స్యసి ఏతద్వైతే దివావృత్తం రాత్రో వృత్తమితోన్యథా. పూర్వ శ్లోకంలో ఈ శ్లోకంలో జరిగినటువంటి ఏ వృత్తాంతాన్ని కూడా చెప్పలేదు. కానీ నీలకంఠ వ్యాఖ్యానంలో స్పష్టంగా చెబుతారు, ఆ బ్రాహ్మణ స్త్రీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినదో తన కుమారులతో ఈ తీర్థంలో అనగా జామదగ్ని తీర్థంలో తను స్నానం చేస్తూ ఉన్నదో ఆ సందర్భంలో ఒక రాళ్లతో చేసినటువంటి ఆభరణాలు ధరించిన ఈ పిశాచి వచ్చి ఆ బ్రాహ్మణ స్త్రీ తెచ్చుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా భగ్నం చేసేసింది, అన్ని కూడా పగలగొట్టేసింది, నాశనం చేసేసింది. ఎందుకంటే నీవు ఈ 3 పాపాలు చేశావు కాబట్టి ఇక్కడ నీవు ఉండడానికి యోగ్యురాలవు కావు. దాని ద్వారానే ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. అదేంటి అంటే
ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసే వారికి ఇక్కడ నివాసం చేసేటువంటి యోగ్యత లేదు. దీనికి కూడా రెండు అర్థాలు చెబుతారు. ఒకటేమిటి అంటే ఎవరైతే మహాపాపం చేశారో మహాపాపం చేసిన వారు ఇక్కడ ఉండలేరు, ఉండడానికి యోగ్యులు కారు, ఉండలేరు కూడా. ఎలాగా అంటే నాలాగానే ఆ పిశాచం తను చెప్పుకుంటూ ఉంది. అంటే పిశాచం అనే దానికి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఏమి అంటే అది ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, కానీ ఆకలి దప్పుకతో చాలా బాధపడుతూ ఉంటుంది. దాన్నే పిశాచముని అంటారు. వాయు శరీరం కేవలం నీటిని మాత్రమే, గాలిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటుంది. అది మాత్రం దానికి సరిపోదు, కానీ ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. దీన్నే పిశాచము లేకపోతే ప్రేతముని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ పిశాచం చెబుతోంది, నేను పూర్వజన్మలో మహాపాపాన్ని చేశాను, ఆ మహాపాపాన్ని చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ జమదగ్ని తీర్థంలో ఉండేటువంటి నీటిని నేను తాగలేను, కానీ ఈ తీర్థం యొక్క సంరక్షణ బాధ్యత నాది. నా బాధ్యతగా ఉండేటువంటి ఈ సరోవర ప్రాంతంలో నీవు వచ్చావు, నీవు ఆ 3 పాపాలు చేశావు కాబట్టి నీవు ఇక్కడ ఉండి ఈ నీటిని తాకలేవు. అంటే ఇంతదాకా కూడా ఏమైందంటే ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క కుమారులు మాత్రమే నీటిలో దిగారు, కానీ ఈ బ్రాహ్మణ స్త్రీ ఇంకా నీటిని తాకలేదు కాబట్టి అంతకు ముందే ఈ పిశాచి ఈ అదంతా వృత్తాంతాన్ని చెబుతోంది. ఇక పాపం చేసిన వారు ఇక్కడ ఉండలేరు అనే విషయానికి ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు. ఎవరైతే పాపం చేస్తారో అనగా స్వల్ప పాపాలు చేస్తారో, కొద్దిగా పాపాలు చేసిన వారు కొంతకాలం ఇక్కడ ఉండవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకంలోనే ఆ పిశాచం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏకరాత్రం ముషిత్వేహ, ఒక రాత్రి కాలం వరకు ఇక్కడ ఉండి ద్వితీయం యదివత్స్యసి, రెండవ రాత్రి కూడా నీవు ఉన్నట్టయితే ఏతద్వై దివావృత్తం, ఇంతవరకు కూడా ఏమి జరిగిందో రాత్రౌ వృత్తం ఇతోన్యథ, రాత్రి ఏమి జరుగుతుందో నీవు ఊహించగలవా? అంటే ఉదయం ఏం జరిగింది? ఆ బ్రాహ్మణ స్త్రీ తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా నాశనం చేసేసింది ఈ పిశాచి. ఉదయమే ఇలా జరుగుంటే రాత్రి కాలంలో నీవుంటే నీవు బతకగలవా? అకస్మాత్తుగా నీవు స్వల్ప పాపం చేశావు, స్వల్ప పాపం చేసిన వారు ఒక రాత్రి ఇక్కడ ఉండవచ్చు, వారు రెండవ రోజు ఇక్కడ వాళ్ళు ఉండగలిగితే, ఉండాలని ఆలోచిస్తే దానికి పర్యవసానంగా ఏమి జరుగుతుందో నీవు ఆలోచించగలవా అని ఈ పిశాచం ఇన్ని ప్రశ్నలను ఈ 2 శ్లోకాల ద్వారా అడుగుతూ ఉన్నదట. అటువంటి దివ్యమైనటువంటి జమదగ్ని మహర్షి గారు తపస్సు చేసినటువంటి ప్రదేశమయ్యా ఇది. ఈ ప్రదేశం యొక్క వృత్తాంతాన్ని లోమశ మహర్షి గారు వివరించారు. అలాగే అద్య చాత్ర నివత్స్యామః క్షపాం భరత సత్తమ ద్వారమేతత్తు కౌంతేయ కురుక్షేత్రస్య భారత. లోమశ మహర్షి గారు చెప్పారు, ఈ జామదగ్ని తీర్థం ఏదైతే ఉందో ఇది ఏమి అంటే కురుక్షేత్రం యొక్క ద్వారము. కురుక్షేత్రానికి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం అయితే ఇంకొకటి దక్షిణ ద్వారం. ఇది ఉత్తర ద్వారంగా చెబుతూ ఉన్నారు. కురుక్షేత్రం అంటే మనం ఇప్పుడు చూసేటువంటి ప్రాంతం మాత్రమే కురుక్షేత్రం కాదు, అది ఎన్నో యోజనాల వరకు కూడా వ్యాపించినటువంటి గొప్ప భూమి, అది తపోభూమి. అటువంటి కురుక్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఈ జామదగ్ని తీర్థం ఉన్నది. ఇక్కడ మనమందరం కూడా ఒక రాత్రి ఇక్కడ నివాసం చేద్దాము అని మహర్షి గారు చెప్పారు. ద్వారమేతత్తు క్షపాం భరత సత్తమ, ఒక రాత్రి ఇక్కడ మనం నివాసం చేద్దాము. అలాగే అత్రైవ నాహుషో రాజన్ కర్తుభిరిష్టవాన్ ఇయాతిర్ బహురత్నౌగైః యతేంద్రో ముదబభ్యగా. ఈ ప్రదేశంలోనే అనగా జామదగ్ని తీర్థం ఎక్కడైతే ఉన్నదో ఇక్కడే సాక్షాత్తుగా నహుష చక్రవర్తి కూడా తను యజ్ఞాన్ని చేశాడు. అలాగే యయాతి మహారాజు కూడా ఇక్కడ యజ్ఞాన్ని చేశాడు. ఈ యజ్ఞంలో ఏమైంది అంటే సాక్షాత్తుగా దేవేంద్రుడే వచ్చి తను యయాతి చక్రవర్తి ఇచ్చేటువంటి హవిర్ద్రవ్యాన్ని తను సాక్షాత్తుగా స్వీకరించి బహు సంతోషాన్ని పొందాడు. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి మహాత్మ్యం రావడానికి 2 కారణాలుగా చెబుతారు. ఒకటి రుచీక మహర్షి యొక్క కుమారుడైన యోగ సంపన్నుడైన జమదగ్ని మహర్షి గారు నిర్మించినటువంటి తీర్థమైతే, ఇంకొకటి సాక్షాత్తుగా విష్ణు స్వరూపి అయినటువంటి పరశురాముడు కూడా ఇక్కడ తను ఎంతో కాలం నివసించాడు, తను తపస్సును చేశాడు. కాబట్టి ఈ 2 కారణాల వలన ఈ క్షేత్రానికి ఇంతటి మహాత్మ్యం వచ్చినదయ్యా. అందుకోసం ఈ క్షేత్రంలో మనం కూడా కొద్ది కాలం వరకు ఇక్కడ ఉందాము. ఏతత్ ప్రక్షావతరణం యమునా తీర్థముత్తమం ఏతద్వై నాకపృష్టస్య ద్వారమాహుర్ మనీషిణః. హే రాజా, ఇది ప్లక్షావతరణము అని చెబుతారు. ప్లక్షావతరణము ఇది యమునా తీర్థము, దీని స్వర్గద్వారంగా చెబుతారు అని చెబుతారు.
అంటే స్వర్గం ఎక్కడో పైలోకాల్లో ఉంటుంది, ఇక్కడ భూలోకంలో ఉండేటువంటి తీర్థాన్ని చూపిస్తూ స్వర్గద్వారం స్వర్గద్వారం అని చెబుతారు. ఇదేమి ఆశ్చర్యంగా మనకు అనిపించవచ్చు. ఎవరైతే ఈ తీర్థాదుల్లో స్నానం చేస్తారో వారికి స్వర్గం అనేది నిశ్చితము అనే అభిప్రాయంతో స్వర్గద్వారం అని చెబుతున్నారు. అటువంటి దివ్యమైనటువంటి ప్రక్షావతరణమయ్యా అని లోమశ మహర్షి గారు యుధిష్ఠిరునికి వివరించారు. ఇక తర్వాతి విశేషాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని క్షమాప్రార్థనను పలుకుతూ ముగించుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now